హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. మీకు ఎంతటి గడ్డు పరిస్థితి వచ్చినా కూడా ఈ 6 చోట్ల నోరును అదుపులో ఉంచుకోండి. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. మన మాట తీరు బాగుండాలి, నాలుకను అదుపులో పెట్టుకోవాలి అని అందరికీ తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవేవీ గుర్తుకు రావు. నోటికి ఎంతొస్తే అంత అనేస్తాము. అలా ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మీ మాటల వల్ల మీ ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. మనిషికి అసలైన అలంకరణ ఏంటో తెలుసా? మన అలంకరణ కాదు, నగలు కాదు, ఖరీదైన బట్టలు కాదు, మన వాక్కు, మాట తీరు. మన మాట తీరు వల్ల శత్రువైనా మిత్రువైనా మనకు విలువను ఇస్తాడు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ సైలెంట్గా ఉండాలి అని తెలిసి ఉండాలి. కాబట్టి ఈ 6 చోట్ల మాత్రం మీ నోరును అదుపులో ఉంచుకోండి. లేదంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. 1వది, ప్రాణం మీదికి వస్తే తప్ప అబద్ధం ఆడరాదు. అబద్ధాలు ఆడరాదని మన పెద్దలు పదే పదే అంటుంటారు. పెద్దలు చెప్పిన వాకు సత్యం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సత్యాన్ని పక్కన పెట్టాలి. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పే అబద్ధం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా అబద్ధం ఆడాలి. అలాగే మీ ప్రాణం మీదికి వచ్చినప్పుడు మీరు చెప్పే నిజం వల్ల మీ ప్రాణం పోతుంది అన్నప్పుడు అక్కడ అబద్ధాన్నే మాట్లాడాలి. అలా కాకుండా నేను సత్యహరిశ్చంద్రుణ్ణి, నేను పెద్దల మాట జవదాటను అని మడికట్టుకు కూర్చుంటే సరిపోదు. ఆ సమయంలో మీ మూర్ఖత్వం వల్ల నవ్వుల పాలు అవ్వవలసి వస్తుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి మనిషి మారాలి. వీలైనంత వరకు అబద్ధాలు ఆడరాదు. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అబద్ధాలు ఆడక తప్పదు. 2వది, బాధలో ఉన్నప్పుడు. మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకండి. బాధలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు మీకు కష్టాలను తెచ్చిపెడతాయి. ఆ టైంలో మనకు తెలియకుండానే మన బలాల్ని, మన వీక్నెస్ని అన్నీ చెప్పేస్తుంటాము. దీనివల్ల అందరి దృష్టిలో బ్యాడ్ అవ్వవచ్చు. కాబట్టి మీ బాధ తగ్గిన తర్వాత మీరు కాస్త నిలకడగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడండి. 3వది, నలుగురిలో మాట్లాడడం. ఒక చోట నలుగురు కలిసి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి విషయం తెలియకుండా ఏదంటే అది మాట్లాడి మీ పరువును పోగొట్టుకోకండి. ముందు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోండి. అప్పుడు మీరు మాట్లాడండి. అంతేకాని విషయం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే మీకు మేనస్ లేదనుకుంటారు, మీకు విచక్షణ జ్ఞానం లేదనుకుంటారు. ఇక 4వది, కోపంలో ఉన్నప్పుడు. మీరు కోపంలో ఉన్నప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడకండి. కోపంలో ఉన్నప్పుడు మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకే తెలియదు. తన కోపమే తనకు శత్రువు అని అంటారు కదా, అది సత్యం. కాబట్టి కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. కోపం తగ్గిన తర్వాత ఏదైనా మాట్లాడండి. కోపంలో మాట్లాడే మాటలు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. 5వది, శత్రువు ఎదురైనప్పుడు. ఎప్పుడైనా మీ శత్రువు ఎదురుపడ్డాడు అనుకోండి, అప్పుడు మీరు కోపంతో రగిలిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి మీకు అలా కోపం వస్తుంటుంది. మీ శత్రువు మిమ్మల్ని చూసినప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడవచ్చు. కానీ మీరు రెచ్చిపోకుండా వారికి మాటలతో కాకుండా మీ చేతలతో, అంటే సక్సెస్తో దెబ్బ కొట్టండి. ఇక చివరిది 6వది, మాట్లాడే సమయంలో. కొందరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడు మాట్లాడాలో తెలియదు. మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకుండా కామ్గా ఉంటారు. మాట్లాడకూడని సందర్భంలో మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళను ఈ సమాజం అస్సలు లెక్క చేయదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతా అంటే అప్పుడు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండకపోవచ్చు. కాబట్టి మనిషి విచక్షణతో ఉండి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు కామ్గా ఉండాలో తెలిసుండాలి. మిత్రులారా, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.